హాయ్ గైస్, మనకి సాటర్డే అంటే గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి అంటే గుర్తొచ్చి మన దగ్గరలో ఉన్న వాడపల్లి. సో సాటర్డే కదా వాడపల్లి వెళ్దామని చెప్పి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తే బోల్డ్ మంది జనం. ఆ జనానికి చూసే మా బుర్ర తిరిగిపోయిందనమాట. సర్లే అని చెప్పి ఫ్రీ దర్శనంకి వెళ్దామని చెప్పి వెళ్తే అక్కడ ఇంకా ఈ లైన్ ఏదో పెద్ద ఒక 1.5 కిలోమీటర్ ఉన్నట్టుంది. సర్లే 50 రూపీస్ దర్శనంకి వెళ్దామని చూస్తే అది చూడండి ఎంత ఉందో. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా సరే ఇంకా వెళ్తానే ఉంది. సర్లే అని చెప్పి వెళ్ళాం. ఇల్లు అక్కడ నుంచి ఉంటే అక్కడి నుంచి మొత్తం తిరిగి వస్తులోకి లోపల మళ్ళీ క్యూ లైన్స్. ఆ క్యూ లైన్స్లో కాసేపు వెయిట్ చేసి అలా క్యూ లైన్స్ దాటామనుకుంటే అక్కడ మళ్ళీ ఇంకో టికెట్ తీసుకోవడానికి ఇంకా క్యూ లైన్స్. ఆ క్యూ లైన్స్లో ఎంటర్ అవ్వడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది, బాహుబలి యుద్ధం. ఆ క్యూ లైన్స్ దాటి టికెట్ తీసుకుని మళ్ళీ వెళ్తే మళ్ళీ క్యూ లైన్స్. ఆ క్యూ లైన్స్ మొత్తం పెడతానే ఉన్నారు. మొత్తం టోటల్గా దర్శనం అవ్వడానికి 3.5 అవర్స్ 4 అవర్స్ పట్టింది. పెద్ద తిరుపతిలో కూడా ఎంత పడుతుందో ఇక్కడ వాడపల్లి కూడా అలాగే అయిపోయిందనమాట. క్యూ లైన్స్ మధ్యలో ఒక ఆవిడైతే కళ్ళు తిరిగి పడిపోయి వాళ్ళ అమ్మ కోసం ఒక ఆవిడ గొడవడేసింది వాళ్ళతో ఏమని చదివి. సో అలా చాలా యుద్ధాలు చేసి లైన్లో తిరిగి మొత్తం అంతా వెయిట్ చేసి అన్నీ తిరిగి ఆఖరికి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం. సో ఆల్ హ్యాపీస్. ఆ దర్శనం అయిపోయాక భోజనం చేద్దామని వెళ్తే అక్కడ కూడా క్యూ లైన్స్, ఇక్కడ కూడా వదలలేదు. సో ఎలాగైతే అక్కడ కూడా క్యూలో నిలబడి స్వామివారి ప్రసాదం తినేసి ఇంటికి వచ్చేసాం. టాటా, బై బై.